హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? హాలిడేస్ సీజన్ అయిపోయింది కదా, మళ్ళీ స్కూల్స్కి స్టార్ట్ అయిపోయారు పిల్లలు. ఎక్కడికి వెళ్ళారు? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా? నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా? కజిన్స్ కలిసారా? సో ఇన్ని కలిసినా సరే మీరు సండే స్కూల్కి అటెండ్ అయ్యేయండి. వెరీ వెరీ గుడ్ పిల్లలు. సో రేపు స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి, అన్నీ మళ్ళీ బ్యాక్ టు బిజీ లైఫ్ కదా. వెరీ గుడ్ పిల్లలు. మరి సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాము. స్టార్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎస్, మోకరించాలి, రెండు చేతులు జోడించి ప్రార్థన చేయాలి. మనం ప్రార్థనలో లీడ్ చేయడానికి శిరీషకు రెడీగా ఉంది. మరి మీరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి కదా పిల్లలు. ఏసే మనం చూస్తున్నారు అనే విషయం గుర్తుపెట్టుకొని ఏసైతో మాట్లాడడానికి మన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి పిల్లలు. మరి ప్రార్థన చేసుకుందామా? హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ద లార్డ్. మరి మీకోసం మేము అందరం సిద్ధంగా ఉన్నాం. మరి ఈరోజు యాక్షన్ సాంగ్ కానీ, అలాగే స్టోరీస్తో కానీ, యాక్టివిటీతో కానీ అక్కోలు అన్నోళ్ళు చాలా 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 ఎగ్జైట్గా మరి ఉన్నారు. సో మీరు సిద్ధంగా ఉన్నారు కదా. సో సిద్ధంగా ఉన్నట్లయితే మరి ప్రార్థన చేసుకొని మరి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. మరి ప్రార్థన మొదటగా ఏం చేయాలి పిల్లలు? ఎస్, మీ కళ్ళు అలాగే మీ చేతులన్నీ కూడా జోడించుకొని కళ్ళు మూసుకొని కుదురుగా దగ్గర కూర్చోవాలి. ఇటు అటు తిరగకూడదు. మరి ప్రేయర్ చేసి చాలామంది తిరుగుతున్నారు పిల్లలు, అలా ఎప్పుడు చేయకూడదు. ప్రేయర్ అనగానే మీరు కామ్గా కూర్చోవాలి. మరి కూర్చుంటారు కదా, మరి కూర్చుంటే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దేవానికి కొందనాలు, దేవానికి కొందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ప్రభా సండే స్కూల్ కార్యక్రమం స్టార్ట్ చేస్తుండగా దేవా మీ యొక్క సహాయం మాకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాను. ఈరోజు జరగబోయే సాంగ్స్లో, వర్షిప్లో అలా లెసన్ చెప్తున్న అక్క వాళ్ళతో మీరు ఉండమని వేడుకుంటున్నాం ప్రభా. అలాగే నేను చూస్తున్న పిల్లల్లో కూడా ప్రభా వాళ్ళ హృదయాల్లో ఈ ప్రతి మాట కూడా ప్రభా వాళ్ళ హృదయాల్లో దాచుకొని ప్రభా నీ వైపు తిరిగే హృదయాలు దయచేస్తావు నమ్ముచు. దేవా ఈ యొక్క కార్యక్రమం అంతా మీ చేతులకు అప్పగిస్తూ మీరు మాకు సహాయముగా నీడగా ఉంటారని నమ్ముచు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ శిరీష్ అక్క. పిల్లలు మరి శిరీషక్తో అందరూ కలిసి ప్రార్థన చేశారు కదా. ఏసే మీ అందరు ప్రార్థనలు వినడానికి రెడీగా ఉన్నారు. కొన్నిసార్లు మనమే ప్రార్థన చేయకుండా ఏసే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అలా చేయకూడదు పిల్లలు. మరి మీరు అన్ని సాంగ్స్ నేర్చుకుంటున్నారా? చాలామంది వేరే కొత్త కొత్త సాంగ్స్ నేర్చుకుంటున్నారు పిల్లలు. మా చిన్నప్పటి సాంగ్, మా అందరికి ఇష్టమైన సాంగ్ మీకు నేర్పించడానికి మేము రెడీగా ఉన్నాం. మీకు నెంబర్స్ వచ్చా? 1, 2 వచ్చా? అయితే ఈ నెంబర్స్తోనే ఒక మంచి సాంగ్ నేర్పించడం మేము రెడీగా ఉన్నాం పిల్లలు. మీరు రెడీగా ఉన్నారా? Love Jesus more. 5, 6, 7, come to heaven. 1, 2, 3, 4, love Jesus more. 5, 6, 7, come to heaven. Hey, la 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 la, la 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 la, la 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 la, la 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 la. ఏసయ్య ఇచ్చెను మనకానందం. చూడు డాడీ, నో మోర్ వరీ. ఏసయ్య ఇచ్చెను మనకు శాంతి. చూడు మమ్మీ, నవ్వు మమ్మీ. ఏసయ్య ఇచ్చెను మనకానందం. చూడు డాడీ, నో మోర్ వరీ. ఏసయ్య ఇచ్చెను మనకు శాంతి. హే లా 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 లా, la 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 la, la 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 la, la 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 la. 1, 2, 3, 4, love Jesus more. 5, 6, 7, come to heaven. 1, 2, 3, 4, love Jesus more. 5, 6, 7, come to heaven. Hey la 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 la, la 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 la, la 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 la, la 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 la. పిల్లలు మరి
మరి ఈ సాంగ్ మీ అందరికీ నచ్చిందా? చాలా నచ్చిందా పిల్లలు? సో మీ అందరితో నెంబర్స్తో పాటు కొన్నిసార్లు మమ్మీ డాడీ వాళ్ళు చాలా దిగులుగా ఉంటారు, వాళ్ళకున్న టెన్షన్స్ బట్టి, వాళ్ళకున్న ప్రెషర్స్ బట్టి, వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ బట్టి. అలాంటప్పుడు మీలాంటి చిన్న పిల్లలు చెప్పే మాటలు వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇస్తాయి కదా పిల్లలు. చాలా దిగులుగా ఉన్నప్పుడు ఎవరైనా చిన్న పిల్లలు వచ్చి ఎందుకు ఏడుస్తున్నాను కన్నీళ్ళు తుడిచారు అనుకో, ఎంత హ్యాపీ అనిపిస్తుంది తెలుసా, చాలా ధైర్యం అనిపిస్తుంది. మరి మీరు కూడా మమ్మీ డాడీ ఎప్పుడైనా టెన్షన్లో ఉన్నప్పుడు మీరు చాలా విషయాలు చెప్తూ ఉంటారు కదా, కానీ ఈసారి నుంచి మీరు చెప్పాల్సిన మాటలు ఏంటంటే ఏసే మాటలు. మమ్మీ టెన్షన్ పడుతున్నావా? భయపడకు మమ్మీ, ఎందుకంటే ఏసే మనతో ఉన్నారు మమ్మీ, ఎందుకు నువ్వు దిగులుగా ఉన్నావు, ఏసే మనకు హెల్ప్ చేస్తారు కదా అని నువ్వు సండే స్కూల్లో నేర్చుకున్న మాటలు మమ్మీ డాడీకి, మన చుట్టాలకి, లేకపోతే మీ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా బాధలో ఉంటే మీరు ఏసే మాటలు చెప్పాలి పిల్లలు. ఈ సాంగ్ మీ అందరికీ నచ్చింది కదా, వెరీ గుడ్. మరి మెమరీ వర్సెస్ నేర్చుకుంటున్నారు పిల్లలు. లాస్ట్ వీక్ ఏ మెమరీ వర్స్ నేర్చుకున్నారు? ఈ మెమరీ వర్సెస్ మీరు నేర్చుకొని వదిలిపెట్టడం కాదు, మీ హృదయంలో దాచుకొని ప్రతిరోజు దాన్ని రివైజ్ చేసుకోవాలి పిల్లలు. వాక్యం ఎలాంటిదో తెలుసా పిల్లలు, అద్దం వంటిది. మీరు ఎప్పుడైనా తయారైనప్పుడు ఎక్కడికి వెళ్తారు? మిర్రర్ దగ్గరికి వెళ్ళిపోయి హెయిర్ బాగుందా, చక్కగా నా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే గాజులు వేసుకున్న వాయిస్ అయితే నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది, ఇలా చూసుకుంటాం కదా. ఏసే యొక్క వాక్యం కూడా మనకి అలాగే చెప్తుంది. నువ్వు ఏదైనా తప్పుడు దారిలో వెళ్తున్నావేమో అనుకో, వెంటనే ఏసే వాక్యం నువ్వు నేర్చుకున్న వాక్యం నేను గుర్తు చేస్తుంది, నువ్వు చక్కని మార్గంలో నడవాలి అని. సో వాక్యం నేర్చుకుందామా? వాక్యం నేర్పించడానికి బ్లెస్సర్కి రెడీగా ఉన్నారు. మరి మీరు నేర్చుకొని రెడీగా ఉన్నారా పిల్లలు? హాయ్ పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? ఓకే, జాగ్రత్తగా వినండి, నేను చదువుతాను. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చును. ఇంకొకసారి చదువుతాను పిల్లలు, జాగ్రత్తగా వింటారు కదా. లూకా 19వ అధ్యాయము 10వ వచనము. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చును. మరి వాక్యం యొక్క అర్థం ఏంటంటే, మరి మీరు ఎప్పుడైనా ఏదైనా పోగొట్టుకున్నారా? మీ పెన్సిల్ కావచ్చు, లేదంటే ఏదైనా మీకు ఇంపార్టెంట్ వస్తువు కావచ్చు, ఏదైనా పోగొట్టుకున్నప్పుడు మరి మీరు ఎలా ఏం చేస్తారు? దాన్ని దొరికే వరకు కూడా వెతుకుతూ ఉంటారు కదా, ఎక్కడ పోయిందా అని చెప్పి వెతుక్కుంటూ ఉంటాం కదా. అలాగే యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు మనం నశించిపోకుండా ఉండడం కోసము దేవుడు మన కొరకు ఈ భూమి మీదకి ఒక చిన్న బాలుని వల్లే జన్మించారు. మీ అందరికీ తెలుసు కదా విషయము. యేసు ప్రభు ఎలా వచ్చారు? చిన్న బాబులాగా పుట్టారు కదా ఈ భూమి మీద. మరి మనం ఎవరం కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. మరి మనం ఆయనతో పాటు నిత్య రాజ్యంలో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం నశించిపోకుండా ఉండాలని మనల్ని అందరినీ కూడా వెతికి రక్షించడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. మరి నువ్వు ఈరోజు రక్షించబడినట్లయితే నీ ఫ్రెండ్స్కి కూడా ఈ మాట చెప్తావు కదా, యేసయ్య నీ కోసం భూమి మీదకి వచ్చాడు, నన్ను ప్రేమించి ఆయన భూమి మీదకి వచ్చారని చెప్పి మనం అందరం కూడా మన ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుందాం. ఓకేనా పిల్లలు? ఈ వాక్యాన్ని జాగ్రత్తగా నేర్చుకోండి. గాడ్ బ్లెస్ యూ. పిల్లలు, మరి మీ అందరూ మెమరీ వర్స్ నేర్చుకున్నారు కదా. ఈ మెమరీ వర్స్ మీరు చాలాసార్లు వినుంటారు, మర్చిపోయి ఉంటారు. మరొకసారి మీకు రిమైండర్ అనమాట పిల్లలు. మరి ఏసైకి ఇష్టమైన టైం ఏంటి? వర్షిప్ టైం. మనం అందరం ఎవ్రీ వీక్ నేర్చుకుంటున్నాం కదా. ఏసైకి వర్షిపర్స్ అంటే చాలా ఇష్టము, ఆయన ఆరాధించేవారంటే చాలా ఇష్టం. బైబిల్లో చాలా సంఘటనలు ఉన్నాయి పిల్లలు. వర్షిప్ చేసినప్పుడు ఒక పెద్ద గోడ కూలిపోయిందంట, ఎరుకో గోడ తెలుసా? జస్ట్ ఒక వర్షిప్ వల్ల నీ లైఫ్లో కూడా, లేకపోతే మీ ఫ్యామిలీ లైఫ్లో ఏదైనా ఇంక జరగదక్క, చాలా పెద్ద గోడక్క, దీన్ని నేను ఓవర్కమ్ చేయలేకపోతున్నాను, ఈ సబ్జెక్ట్ నేను చదవలేకపోతున్నాను, ఈ భయాన్ని నేను ఓవర్కమ్ చేయలేకపోతున్నాను అంటే, నువ్వు ఎప్పుడైతే వర్షిప్ చేస్తావో నీ లైఫ్లో ఉన్న గోడలన్నీ కూడా దేవుడు కూల్చేస్తాడు. అన్నెసరీ వాల్స్ అన్నీ కూడా దేవుడు కూల్చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఏసైనా వర్షిప్ చేయడం నువ్వు రెడీగా ఉన్నావా పిల్లలు? పిల్లలందరూ కళ్ళు మూసుకుందామా, ఏసైతో మాట్లాడదామా? ఈ సాయంకాల సమయంలో ప్రతి ఒక్క చిన్న బిడ్డ ఏసైతో మాట్లాడతావా? మాతో పాటు కలిసి ఆరాధిస్తావా? నీవే నా దేవుడవు, నీవే నా తండ్రి, నీవే నీవే. పిల్లలు మాట చెప్తామా? నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. యేసయ్యా 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 యేసయ్యా. రెండు చేతులు పైకి చెప్తామా? యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, అవునయ్యా, నా దేవుడవు
తండ్రి నీవే నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. నా అడుగులు తప్పటడుగులై నే నడిచిన ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే. చెప్దామా? నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెనెల దెబ్బ అయినను, తగులకుండా కాచేటి ప్రేమ. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెనెల దెబ్బ అయినను, తగలకుండా కాచేటి ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. రెండు చేతుల పైకి చెప్దామా? యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. గాఢాంధకారలోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివే. గాఢాంధకారలోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివే. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును గాని చెదరకుండా కాచేటి ప్రేమ. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును గాని చెదరకుండా కాచేటి ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. పిల్లలు హృదయపూర్వకంగా చెప్దామా? యేసయ్యా 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 యేసయ్యా. పిల్లలు చెప్దామా? యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నా తండ్రి నీవే, అవునయ్యా. నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. యేసయ్యా 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 యేసయ్యా. మాతో చెప్తారా? యేసయ్యా 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 యేసయ్యా
గాఢాంధకారమైన పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు అయ్యో నీకు ఎవరు లేవని అనుకుంటున్నావా? ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. నేను నీకు తోడుగా ఉన్నాను. 1000 మంది కుడి ఎడమకు కూలినా కానీ నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు పిల్లలు. అటువంటి దేవునికి మనము థ్యాంక్స్ చెప్దామా? యేసయ్యా నీకు వందనాలు. యేసయ్య నువ్వు ఎప్పుడైతే తండ్రిగా చేసుకుంటావో నీ ప్రతి పరిస్థితి నుంచి దేవుడు నిన్ను విడిపించి నేను గొప్ప స్థితిలో ఉంచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు పిల్లలు. మరి ఈ సాయంత్రకాల సమయంలో ఆయన్ని తండ్రిగా ఆయన్ని దేవుడిగా నువ్వు చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. నేను ఎంత గొప్ప దేవుడు ప్రభువా. నేను ఇంతవరకు నేను స్తుతించాం ప్రభువా, నిన్ను ఆరాధించాం ప్రభువా. నేను ఇది నువ్వు మాతో మాట్లాడే సమయం ప్రభువా. ఇదిగో నేను లెసన్స్లోకి వెళ్తుండగా మీరు కృప చూపించండి ప్రభువా. మాతో ఏకీభవించిన ప్రతి చిన్న బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభువా. ఆ బిడ్డకి ఏ మాట అవసరమో ఆ మాటను మీరు దయచేయమని సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు యేసయ్యని ఆరాధించారా? ఎలా అనిపించింది? యేసయ్యని ఆరాధించినప్పుడు మన హార్ట్ అంతా కూడా ఒక రకమైన హ్యాపీనెస్తో నిండిపోతుంది. నాకైతే మీ అందరు కూడా అలాగే ఉందా పిల్లలు? సరే పిల్లలు, ఇప్పుడు మనం స్టోరీ టైంకి వచ్చాం పిల్లలు. మీ అందరికీ స్టోరీస్ అంటే చాలా ఇష్టం కాదు. ఈరోజు హేమక్క మనకు ఒక మంచి స్టోరీతో రెడీగా ఉందంట. ఆ స్టోరీ ఏంటో నేను తెలుసుకోవడానికి ఎగ్జైటెడ్గా ఉన్నాను. మీరు ఎగ్జైటెడ్గా ఉన్నారా? హలో పిల్లలు, మరి యాక్షన్ సాంగ్ మీ అందరికీ నచ్చిందా? వర్షిప్ చేశారు కదా అందరూ? ఓకే, మెమరీ వర్స్ గుర్తుందా? ఓకే పిల్లలు, ఇప్పుడు మరి ఈరోజు నేను చెప్పబోయే లెసన్ ఏంటంటే, మరి ఒక ఊరిలో జాక్ అని ఒక బాబు ఉన్నాడు. ఆ బాబుకి వాళ్ళ తాతగారు అంటే చాలా ఇష్టం. సో వాళ్ళ తాతగారు ఏం చేశారంటే తన కోసం ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారనమాట. అది తనకి చాలా ఇష్టమైన గిఫ్ట్. ఏంటి అంటే ఒక చిన్న నైఫ్ని ఇచ్చారు. ఆ చిన్న నైఫ్తో ఏం చేసేవాడంటే, మరి ఆ రోజుల్లో ఇప్పుడు పెన్సిల్స్ చెక్కడానికి షార్ప్నెస్ వచ్చినాయి కదా, ఆ రోజుల్లో ఏంటంటే ఒక చిన్నపాటి నైఫ్ని తీసుకొని చెక్కుతూ ఉండేవారు అనమాట. కాబట్టి అదంటే తనకి చాలా నచ్చింది ఆ గిఫ్ట్. దాన్ని ఎక్కడికి వెళ్ళినా, మరి స్కూల్కి వెళ్ళేటప్పుడు తనతో తీసుకొని వెళ్ళేవాడు, ట్యూషన్కి వెళ్ళేటప్పుడు తనతో తీసుకొని వెళ్ళేవాడు. మరి అలానే తను ఆడుకోవడానికి గ్రౌండ్స్కి వెళ్ళినా లేదా పార్క్కి వెళ్ళినా ఎప్పుడు కూడా తన పాకెట్లోనే తను క్యారీ చేస్తూ ఉండేవాడు. అలా ఉండగా ఒకరోజు ఏమైందంటే, తను పడుకునేటప్పుడు కూడా తను పిల్లో కింద పెట్టుకొని పడుకునేవాడు. ఒకరోజు ఏం జరిగిందంటే తను ఆ యొక్క నైఫ్ని మరి పోగొట్టుకోవడం జరిగిందనమాట. ఎక్కడో పడేసుకున్నాడు. అది ఎక్కడ పడేశాడు అన్నది తనకు తెలియదు. కాబట్టి తన పాకెట్స్ అన్నీ వెతుకుతున్నాడు. పిల్లో కింద చూశాడు. ఇంకా పార్క్ వెళ్ళి ఆడాడు కాబట్టి అక్కడ పడిపోయిందేమో అని చూశాడు. తనకు చాలా ఇష్టమైన వస్తువు కాబట్టి తను అంతా వెతుకుతూ ఉండగా మరి తనకి దొరకలేదు. కాబట్టి వాళ్ళ మమ్మీకి చెప్తాడు, మమ్మీ నాకు స్కూల్కి టైం అయిపోయింది, నేను స్కూల్కి వెళ్తున్నాను, కాబట్టి మీరు వెతికేసి ఉంచండి అని వాళ్ళ మమ్మీకి చెప్తాడు. చెప్పాక మరి స్కూల్ నుంచి ఈవినింగ్ రాగానే వాళ్ళ మమ్మీని అడుగుతాడు, మమ్మీ దొరికిందా లేదా నా నైఫ్ అనగానే వాళ్ళ మమ్మీ ఏమంటారంటే, అవును జాక్, ఇదిగో నైఫ్ నీది దొరికింది, నువ్వు కంగారు పడకు, ఇదిగో నైఫ్ దొరికింది అనగానే, అవునా మమ్మీ నేను అంతా వెతికాను కదా నాకు దొరకలేదు, మరి నీకు ఎక్కడ దొరికింది అంటే, ఇదిగో నువ్వు పార్క్ వేసుకొని వెళ్ళి నా ట్రౌజర్లోనే దొరికింది అని వాళ్ళ మమ్మీ చెప్తారు. చెప్పినప్పుడు అవునా అయితే నేను సరిగ్గా వెతకలేదేమో అనుకుంటాడు. ఈలోగా వాళ్ళ డాడీ ఆఫీస్ నుంచి వస్తారు. సో వాళ్ళ డాడీకి ఆ నైఫ్ తీసుకువెళ్ళి చూపిస్తాడు. ఏమనంటే, డాడీ మీకు తెలుసా, తాతగారు నాకు గిఫ్ట్ ఇచ్చారు కదా, ఈ నైఫ్ నేను పోగొట్టుకున్నాను, కానీ ఇప్పుడు నాకు ఇది మళ్ళీ తిరిగి దొరికింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇది దొరికినప్పుడు, మరి మమ్మీ దొరికిందని చెప్పగానే నేను చాలా సంతోషిస్తున్నాను డాడీ అని చెప్తారు. చెప్పగానే వాళ్ళ డాడీకి మరి బైబిల్లో ఉన్న ఒక స్టోరీ గుర్తొస్తుంది పిల్లలు. ఏంటి అంటే వాళ్ళ డాడీ చెప్తారు, జాక్ ఇలా వచ్చి కూర్చో, నీకు ఒక మరి బైబిల్ నుంచి ఒక స్టోరీ చెప్తాను, నీలానే మరి పోగొట్టుకున్నది దొరికినప్పుడు ఎంత ఆనందిస్తుందో చూద్దామని చెప్పినప్పుడు వాళ్ళ డాడీ పక్కన జాక్ కూర్చొని చాలా జాగ్రత్తగా వింటాడు. విన్నప్పుడు వాళ్ళ డాడీ ఏమని చెప్తారంటే, మరి బైబిల్లో ఒక స్త్రీ ఉంది, ఒక ఉమెన్ ఉంది, తను ఏంటంటే మరి తనకి ఒక చైన్ ఉంది, ఆ చైన్కి ఒక 10 కాయిన్స్ ఉన్నాయి, ఆ కాయిన్లోంచి ఒక కాయిన్ పోగొట్టుకుంది. మరి పోయిన తర్వాత తను చాలా బాధపడుతుంది. ఎందుకని అంటే మరి ఆ 10 కాయిన్స్ తనకి ఉండడము చాలా విలువైంది కాబట్టి తను చాలా పోగొట్టుకున్నప్పుడు బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఉన్నప్పుడు మరి తను ఎక్కడ పోగొట్టుకుందా అని చెప్పి తను అన్నీ వెతుకుతూ ఉంటుంది. వెతుకుతూ ఉండి
వెతుకుతూ ఉన్నప్పుడు మరి చీపురు పట్టుకొని చాలా జాగ్రత్తగా ఇల్లంతా తుడుస్తుంది. అంతేకాకుండా మరి ఆ రోజుల్లో గుర్రాలని గాడిదల్ని మేపే ఒక సాల ఉంటుంది కదా, అక్కడికి కూడా తను మార్నింగ్ వెళ్ళి ఒకవేళ పని చేసి ఉండొచ్చు అని చెప్పి అక్కడికి కూడా వెళ్ళి తను ఏం చేస్తుందంటే ఆ శాలలో మరి చక్కగా తను వెతుకుతుంది. అక్కడ కూడా దొరకలేనప్పుడు మరి తను ఇంకా మనం కూడా చాలాసార్లు గర్ల్స్ అనుకోండి పట్టీలు చెవిలీలు పోతూ ఉంటాయి కదా పిల్లలు, అప్పుడు మనం కూడా ఎలా వెతుకుతాం? చాలా జాగ్రత్తగా మనం ఎక్కడ పడుకున్నాము లేదా ఎక్కడ ఆడుకొని వచ్చాము ఎక్కడ తిరిగాము అని చెప్పి అవన్నీ ప్లేస్లు గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా మనం ఏం చేస్తాం పిల్లలు? వెతుకుతూ ఉంటాం కదా. బాయ్స్ అనుకోండి వారికి పెన్సిల్ పోగొట్టుకున్నా లేదా ఒక పెన్ పోగొట్టుకున్నా లేదు అంటే ఏదైనా పోగొట్టుకున్నప్పుడు వారు కూడా అలానే వెతుకుతారు. అది దొరికే వరకు మనం ఎలా అయితే జాగ్రత్తగా వెతుకుతామో అలానే మరి ఇక్కడ ఉన్న ఈ స్త్రీ కూడా బైబిల్లో చాలా జాగ్రత్తగా వెతుకుతూ ఉన్నప్పుడు మరి దీపం పట్టుకొని కూడా వెతుకుతుందంట. వెతుకుతూ ఉన్నప్పుడు చిట్ట చివరికి తను ఒక చోట తన కాయిన్ కనిపించింది. ఏదైతే తన చైన్లోంచి మరి ఒక కాయిన్ పోగొట్టుకుందో ఆ కాయినా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి చాలా జాగ్రత్తగా తను తిప్పి తిప్పి చూసుకుంది. అది ఆ కాయిన్ అయినప్పుడు చాలా సంతోషించింది పిల్లలు. ఎందుకనంటే మరి తను పోగొట్టుకున్నది తిరిగి పొందినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఈ స్టోరీ ఎవరు చెప్తున్నారు పిల్లలు? జాక్ వాళ్ళ డాడీ మరి జాక్కి చెప్తున్నాడు కదా. సో జాక్తో ఏమంటాడంటే అలానే సేమ్ దేవుడు కూడా మనము కూడా పాపము చేసి తప్పిపోయిన వారుగా మరి ఉన్నాము ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు దేవుడు కూడా మనల్ని వెతుకుతున్నాడు అని చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళ డాడీ వైపు చూసి జాక్ అంటాడు, అదేంటి మనం తప్పిపోవడం ఏంటి, దేవుడు మనల్ని వెతకడం ఏంటి అని తను క్వశ్చన్ చేస్తాడు. మనం మెమరీ వర్స్లో నేర్చుకున్నాం కదా పిల్లలు, నశించిన దానిని వెతికి రక్షించడానికి మరి ఈ భూమి మీదకి దేవుడు వచ్చాడని. అలానే నశించడం అంటే ఏంటి పిల్లలు? పాపము చేసి మరి మనం తప్పిపోయిన వారి వలె అయిపోయాం, మిస్ అయిపోయాం కాబట్టి దేవుడి నుంచి దూరం అయిపోయాం. పాపం ఎప్పుడు కూడా దేవుణ్ణి మనిషిని దూరం చేస్తుంది. పాపం అంటే ఏంటి పిల్లలు? మీకు తెలుసా? పాపం అంటే చాలా పెద్ద పెద్ద తప్పులే కాదు పిల్లలు, చిన్న చిన్న తప్పులు కూడా పాపమే. మనం చాలాసార్లు మరి పెన్సిల్స్ ఎరేజర్స్ షార్ప్నర్స్ లేదా ఏదైనా రఫ్ కాపీ మన దగ్గర లేనప్పుడు మనం ఏం చేస్తామంటే మనది కాని వస్తువుల్ని మన ఫ్రెండ్స్ దగ్గర మనకి నచ్చాయి అనుకోండి, ఆ డిజైన్ నచ్చినప్పుడు లేదా కలర్ నచ్చినప్పుడు అవి మనవి కావు కానీ మనం ఏం చేస్తామంటే వాటిని తీసేసుకుంటాం. అదేంటి పిల్లలు? దొంగతనం కదా. అలా చేయొచ్చా? బైబిల్ చెప్తుంది మరి దేవుడికి మనకి మధ్యన దూరం కలిగించేది ఇలాంటి ప్రతి చిన్న తప్పు కూడా తప్పే. కానీ ఇలా తప్పులు చేసి మనం దేవుడికి దూరం అయిపోయినప్పుడు మరి మనకి ఏం రావాలంటే పనిష్మెంట్ రావాలి కదా పిల్లలు. కానీ ఈ పనిష్మెంటు నీకు నాకు ఇవ్వకుండా మరి మనం లాస్ట్ టైం లెసన్ విన్నాం కదా, యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి నీలాగా నాలాగా చిన్న చిన్న కాళ్ళు చిన్న చిన్న చేతులు వేసుకొని నువ్వు నేను మమ్మీ బొజ్జులోంచి ఎలా వచ్చామో అలానే ఈ భూమి మీదకి దేవుడు రావడం జరిగింది. ఎందుకు వచ్చాడో తెలుసా పిల్లలు? నీకు నాకు రావాల్సిన పనిష్మెంట్, నువ్వు నేను చేసిన తప్పులకి మనకి రావాల్సిన పనిష్మెంట్ని మరి సిలువలో తను భరించాడు. తను భరించి సిలువలో చనిపోయి మరి 3వ దినాన తిరిగి లేచాడు కదా పిల్లలు. కాబట్టి ఈ పనిష్మెంట్ మనకి లేదు. అయితే మనము దేవుని దగ్గరికి రావాలంటే చేయాల్సింది ఏంటి అని మరి ఇక్కడ జాక్కి డౌట్ వచ్చింది. ఓకే డాడీ, మరి దేవుడు వెతుకుతున్నాడు మనల్ని, కానీ మనం ఎలా దొరుకుతాం దేవుడికి అని అన్నప్పుడు ఎప్పుడైతే మనం దేవుడు మాటలు విని ఎదుగో యేసయ్యా దేవా నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించండి, ఈ తప్పులోంచి మరి నేను నీ వద్దకు రావాలని అనుకుంటున్నాను అన్నప్పుడు తిరిగి మళ్ళీ దేవుని వద్దకు మనం వచ్చినట్లయితే ఈ పోగొట్టుకున్న కాయిన్ దొరికినప్పుడు ఆ స్త్రీ ఎలా అయితే సంతోషించిందో, ఆ నైఫ్ పోగొట్టుకున్నప్పుడు మరి జాక్ ఎలా అయితే ఆనందించాడో అంతకన్నా కూడా చాలా ఎక్కువ రెట్లు మరి దేవుని వద్దకు నువ్వు తిరిగి వచ్చినప్పుడు మరి పరలోకములో అంట దేవదూతల దగ్గర మరి ఒక పండగ వాతావరణం నెలకొంటుందంట మనం తిరిగి దేవుని వద్దకు వచ్చినప్పుడు పిల్లలు. తర్వాత మరి ఆ స్త్రీ ఎప్పుడైతే ఆ నాణెము దొరికిందో మరి జాక్కి కూడా ఆ నైఫ్ దొరికినప్పుడు వాళ్ళ డాడీకి మమ్మీకి ఇంట్లో ఉన్న అందరికీ చూపించి సంతోషించాడు కదా. అలానే ఈ నాణెము దొరికినప్పుడు మరి ఈ స్త్రీ ఏం చేసిందంటే తన నైబర్స్ దగ్గరికి వెళ్ళింది, చుట్టుపక్కల వారి వద్దకు వెళ్ళి ఏం చేస్తుందంటే ఇదిగో నేను పోగొట్టుకున్నాను కదా, ఈ కాయిన్ మళ్ళీ తిరిగి నాకు దొరికింది అని చెప్పి అందరితో తన సంతోషాన్ని పంచుకుంది. అలానే దేవుడు కూడా
మరి తిరిగి ఎప్పుడైతే మనం దేవుని యొద్దకు వస్తామో, యేసయ్యా నేను చేసిన అది చిన్న తప్పు అవనివ్వండి, పెద్ద తప్పు అవనివ్వండి, ఆల్రెడీ ఆ పనిష్మెంట్ని దేవుడు భరించాడు కాబట్టి ఎప్పుడైతే నువ్వు వచ్చి మరి దేవుని దగ్గర ఒప్పుకుంటావో, యేసయ్యా నేను ఇంకెప్పుడు ఈ తప్పులు చేయను, ఇదిగో నువ్వు నాకు కావాలి యేసయ్యా అని అడిగినప్పుడు దేవుడు కూడా నిన్ను నన్ను చూసి మరి పరలోకమందున్న దేవదూతలందరికీ చూపించి, ఇదిగో మళ్ళీ తిరిగి ఈ కుమారుడు నా యొద్దకు వచ్చేసాడు, ఇదిగో ఈ కుమార్తె నా దగ్గరికి వచ్చేసిందని చెప్పి దేవుడు కూడా సంతోషిస్తాడు. మరి పిల్లలు దేవుణ్ణి సంతోషపరిచేలా మరి నువ్వు తిరిగి దేవుని యొద్దకు రావడానికి సిద్ధపడుతున్నావా? సిద్ధపడినట్లయితే నువ్వే పరిస్థితుల్లో ఉన్నా మరి నాతో పాటు చిన్న ప్రార్థన చేస్తావా? కళ్ళు మూసుకొని యేసయ్యా తిరిగి నేను నీ వద్దకు వస్తున్నానయ్యా అన్నప్పుడు మరి దేవుడు ఆనందించడానికి రెడీగా ఉన్నాడు. ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? యేసయ్యా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో దేవా, మరి నేను అనేక తప్పులు చేసి ప్రభా నీ వద్ద నుంచి దూరం అయిపోయాను ప్రభా. ఆల్రెడీ నా పనిష్మెంట్ని నువ్వు భరించావు తండ్రి, నా శిక్షను నువ్వు భరించావు యేసయ్యా. ఇదిగో ప్రభా తిరిగి నేను వస్తున్నాను నీ వద్దకు తండ్రి. ఇదిగో తండ్రి నన్ను చేర్చుకుంటున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పిల్లలు నాతో పాటు ఎంతమంది పిల్లలైతే ప్రార్థన చేశారో మరి నాకు తెలియదు, కానీ యేసయ్యకి తెలుసు కదా. ఈరోజు నీకు గుడ్ న్యూస్ ఏంటంటే దేవుడు నీ విషయమై పరలోకంలో ఒక ఫెస్టివల్ చేయబోతున్నాడు దేవదూతలతో కలిసి. మరి ఈ ఆనందించే సమయంలో మరి దేవుడితో పాటు నువ్వు కూడా ఉన్నందుకు దేవుడు చాలా సంతోషిస్తున్నాడు. పిల్లలు మీ అందరికీ స్టోరీ నచ్చిందా? ఎంత నచ్చింది? చాలా నచ్చిందా? పిల్లలు స్టోరీస్ బాగున్నాయి కదా అని విని వదిలేయకూడదు, అది మన లైఫ్లో ఖచ్చితంగా కనెక్ట్ అయి ఉంటుంది. పిల్లలు ఇప్పుడు ఏం కాదులే అక్క అంటే మీరు ఎదిగే కొద్దీ స్టోరీస్ అన్నీ కూడా మీ లైఫ్లో ఒక ఛాలెంజింగ్గా ఉంటాయి పిల్లలు. సరేనా? స్టోరీని విని మర్చిపోద్దు, కానీ ఈ స్టోరీలో అక్క ఏదైతే చెప్పిందో అది విని మనం పాటిద్దాం పిల్లలు. మీ అందరికి ఇష్టమైన టైం ఏంటి? యాక్టివిటీ టైం. ఇప్పుడు వరకు స్కిట్స్ చూసారు, మ్యాజిక్స్ చూసారు, ఇంకేం చూసారు, పప్పెట్స్ చూసారు, ఇలా చాలా ఆబ్జెక్ట్ లెసన్ కూడా నేర్చుకున్నారు కదా. మీ అందరూ వాడిన ఒక విషయాన్ని చూసినప్పుడల్లా మీకు అదే గుర్తొస్తుంది. ఈరోజు మన మధ్య ఉన్న శిరీష్ అక్క ఒక ఆబ్జెక్ట్ లెసన్తో రెడీగా ఉంది పిల్లలు. నాకైతే ఆ లెసన్ చాలా బాగుంది, చాలా నేర్చుకున్నాను, మీరు కూడా నేర్చుకుంటారు. మరి శిరీష్ అక్కని వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఈరోజు మీ అందరికీ ఒక యాక్టివిటీ, ఒక ఆబ్జెక్ట్ లెసన్ చెప్పడానికి నేను వచ్చేసాను. సో కామ్గా కూర్చున్నట్లయితే నేను స్టార్ట్ చేస్తాను. ఓకే పిల్లలు, మన చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు మన మమ్మీ మన బ్యాగ్లో ఏం పెడుతారో స్లేట్, అలాగే స్లేట్ పెన్సిల్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. వాటితో మనం ఫస్ట్ ఏబిసి అని అన్ని 1 2 3s అలాగే మన రైమ్స్ అని మనం ఓరల్గా చెప్తూ ఉంటాం. సో ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది, మనకు మమ్మీ ఏమి ఇస్తారు? పెన్సిల్ ఇస్తారు. సో ఈ పెన్సిల్తో రాయడం అంటే చాలా ఇష్టపడుతూ ఉంటాం కదా. సో మన అక్కల దగ్గర అన్నల దగ్గర చూసినప్పుడు మన పెన్సిల్ లేనప్పుడు వాళ్ళ దగ్గర తీసుకొని రాస్తూ ఉంటాం. బట్ మనకి పెన్సిల్ వచ్చేసరికి మనం చాలా ఎగ్జైట్ అయిపోతూ ఉంటాం కదా. సో ఇది మనం టెన్త్లో యూజ్ చేస్తాం, డిగ్రీలో అన్ని క్లాసెస్లో కూడా ఈ పెన్సిల్ అయితే మనం చాలా బాగా యూజ్ చేస్తాం కదా పిల్లలు. మరి ఈ పెన్సిల్ నాకు చాలా ఇష్టం. మరి మీ అందరూ కూడా అప్సైడ్ ఎంతమందికి ఇష్టం? నాకైతే ఈ పెన్సిల్ చాలా చాలా ఇష్టం. సో మంచి రైటింగ్ వస్తుంది, క్లియర్ కనిపిస్తుందని నేను ఎక్కువ ఈ పెన్సిల్ యూజ్ చేస్తాను. మరి మీరు ఇదే యూజ్ చేస్తారు కదా పిల్లలు. మరి ఎంత కాస్ట్లీ పెన్సిల్ యూజ్ చేస్తాం? మరి 2 రూపీస్ నుంచి 3 రూపీస్, 5 రూపీస్, 7 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్, ఇలా చాలా చాలా కాస్ట్లీ పెన్సిల్స్ యూజ్ చేస్తాం. మంచి మోడల్ పెన్సిల్స్ యూజ్ చేస్తాం, ఇలా యూజ్ చేస్తాం. కానీ దీంట్లో లెడ్ లేకపోతే మనం ఏమైనా రాయగలం? మనకి ఏదైనా యూజ్ ఉంటుందా? ఒకసారి నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు పెన్సిల్ మమ్మీ కొనిచ్చినప్పుడు లోపల లెడ్ లేదు పిల్లలు. నేను ఎంత షార్ప్ చేస్తున్నా లోపల లెడ్లు ఉండకపోతే మనం రాయడం అవుతుందా? అవ్వదు కదా. నేను చాలా కాస్ట్లీ పెన్సిల్ కొనుక్కున్నాను, మమ్మీ చూడు ఎంత కాస్ట్ కొనుక్కున్నాను, దీని లెడ్ లేని చెప్పి చాలా ఫీల్ అయ్యాను. ఈరోజు మరి ఈ పెన్సిల్ మనం అనుకుంటే మనం చాలా బయటికి చాలా మంచి కనిపిస్తూ ఉంటాం, చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉంటాం. కానీ మనలో మంచి సోల్ లేకపోతే మన లోపల ఇన్నర్లో మరి మంచిగా ఉండకపోతే అది ఏమైనా యూజ్ ఉంటుందా పిల్లలు? మరి మన ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా ఎంఏ చాలా మంచిది, బాబు చాలా మంచిది అనుకుంటారు. కానీ ఇన్సైడ్లో మరి ఎవరికి తెలుసు? ఏసీకి ఒకరికే తెలుసు నీ ఇన్సైడ్ ఏముందో, నీ ఇన్సైడ్ బ్యాడ్ ఉందో గుడ్ ఉందో, నువ్వు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటున్నావు, ఏ రకంగా నువ్వు లోపల మాట్లాడుతున్నావు, ఎవరన్నా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు, లేనప్పుడు ఎలా ఉంటున్నావు, అన్నీ కూడా ఏసీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో నువ్వు ఎప్పుడు కూడా బయట ఎలా ఉంటావో లోపల కూడా అంతే క్లీన్గా ఉండాలి. సో ఇలా క్లీన్గా ఉండాలి, మనం ఏం చేయాలి? మరి పెన్సిల్ అయితే ఇలా ఉంది, సో దీన్ని మనం రాయాలంటే ఏం చేయాలి? షార్ప్ చేయాలి. షార్ప్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది? లెడ్ వస్తుంది. అలాగే మనము కూడా ప్రతిరోజు మరి బైబిల్ వర్డ్ చదువుతున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు మన లోపల క్లీన్గా ఉంటాం. ఈ పెన్సిల్ చూడండి, ముందు ఇప్పుడు లెడ్ లేదు, ఇప్పుడు నేను షార్ప్ చేస్తున్నాను షార్ప్నర్తో, అప్పుడు ఏమవుతుందో చూద్దాం.
చూడండి ఎంత మంచిగా వచ్చిందో. అప్పుడు దీంతో మనం చక్కగా రాస్తే మంచి క్లీన్ రైటింగ్ వస్తుంది, గుడ్ రైటింగ్ వస్తుంది. సో ఈ లెడ్ ఉంటేనే కదా మనం రాయగలం. అలాగే మీ ఇన్నర్ కూడా ఎప్పుడు కూడా క్లీన్గా ఉండాలి. అలా క్లీన్గా ఉండాలి ఏం చేయాలి? ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతిరోజు బైబిల్ వర్సెస్. ఈరోజు ప్రతిరోజు మీకు మరి ఈ ఛానల్లో వర్సెస్ వస్తే ఎంతమంది చదువుతున్నారు? చాలామంది హ్యాండ్స్ రైజ్ చేయట్లంటే ఎవరు చదవట్లేదు పిల్లలు. సో ప్రతిరోజు కూడా వాక్యం చదవాలి. అప్పుడు నువ్వు ఎంత వాక్యం చదివితే, ఎంతగా దేవునితో వెంబడిస్తావో అప్పుడు నువ్వు గుడ్గా క్లీన్గా ఉంటావు. సో బయట ఎలా అయితే ఈ అపీరెన్స్ ఉందో ఇన్సైడ్ కూడా అలానే ఉంటుంది. సో దీంతో అలా రాస్తూ ఉంటాం. అప్పుడప్పుడు మనకి ఏమవుతుంది? తప్పులు రాసేస్తూ ఉంటాం. 2+2 = 4 అంటది. మనం ఏం చేస్తాం? 5 రాసేస్తాం. అది తప్పే కదా, మార్క్స్ పోతాయి కదా. మనం ఏం చేస్తాం? అరేజ్ యూజ్ చేస్తాం. అరేజ్తో మరి ఈ ఎరేజర్తో అది క్లీన్ చేసి మళ్ళీ అరేజ్ చేసి మళ్ళీ నీట్గా కరెక్ట్ ఆన్సర్ రాస్తాం. సో ఎరేజర్ ఏంటి? యేసయ్య రక్తం పిల్లలు. యేసయ్య రక్తాన్ని మనం ఏం తప్పులు చేసినా, మనం ఏది బ్యాడ్ పనులు చేసినా, దొంగతనం చేసినా, అబద్ధాలు ఆడినా, వాళ్ళ మీద కొట్లాట వెళ్తూ ఉంటారు కదా, అలావన్నీ కూడా మరి యేసయ్య రక్తంతో అవన్నీ కూడా కడగబడ్డాయి. సో ఏదైనా పెన్సిల్తో మరి తప్పు చేస్తే ఏమవుతుంది? అరెస్ట్ చేస్తాం కదా. అలాగే ఈరోజు నీ తప్పులన్నీ కూడా యేసయ్య రక్తంతో అవన్నీ కూడా అరెస్ట్ చేయబోతున్నారు. సో నువ్వు యేసయ్యని నమ్మినట్లయితే నువ్వు ఖచ్చితంగా యేసయ్య దగ్గర వెంబడించి, ప్రభువా ఈ రోజు నుంచి నేను తప్పు చేయను, నేను ఇంకెప్పుడు పాపం చేయను, ఇంకెప్పుడు నేను అబద్ధాలు ఆడను అని ఏ విషయంలో అయితే నువ్వు బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి అన్నిట్లో కూడా నువ్వు యేసయ్య దగ్గర ఒప్పుకున్నప్పుడు నువ్వు మంచిగా గుడ్గా ఉంటావు. సో ఈ రోజు నుంచి కూడా మరి యేసయ్యని వెంబడిస్తారు కదా. సో ఈ పెన్సిల్ చూసిన ప్రతిసారి మీకు ఏం గుర్తు రావాలి? నేను మంచిగా ఉంటాను, యేసయ్యతో నడుస్తాను విషయం మీకు గుర్తు రావాలి. మరి అందరూ జ్ఞాపకం చేసుకుంటారు కదా పిల్లలు. మరి పెన్సిల్ చూసిన ప్రతిసారి మీకు గుర్తు రావాల్సింది శిరీషకు చెప్పిన పాయింట్సే పిల్లలు. మన పెన్సిల్ చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం కదా. పెద్దవాళ్ళు అయిపోయినా సరే పెన్సిల్తో ముందు రాసి తర్వాత మళ్ళీ కావాలంటే పెన్తో రాయండిరా అంటారు. పెన్సిల్కి ఉన్న వాల్యూ అలాంటిది. పెన్సిల్ చూసిన ప్రతిసారి కూడా అక్క నేర్పించిన విషయాలు మనం గుర్తు తెచ్చుకోవాలి పిల్లలు. సరేనా? ఈ పెన్సిల్తో మీ ఫ్రెండ్స్ కూడా యేసయ్యకు సువార్త చెప్పచ్చు. మీ ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు పెన్సిల్ ఉంటాయి కదా, రే నేను ఈ పెన్సిల్తో ఒక స్టోరీ చెప్తానని చెప్పి మీ అందరూ ఈరోజు ఏదైతే నేర్చుకున్నారో మీ ఫ్రెండ్స్కి చెప్తారా? చెప్పిన తర్వాత వాళ్ళు ఎలాగా రియాక్ట్ అవుతారో మరి చూద్దామా. వాళ్ళు కూడా ఈ మాటలు వాళ్ళు కొంచెం ఒరే మాకేం చెప్పదురా అంటారు. అదే నువ్వు పెన్సిల్ గురించి చెప్తున్నావు అనుకో, ఆ మాటలు వారి హృదయంలోకి వెళ్ళి వాళ్ళు కూడా యేసయ్యని తెలుసుకోవడానికి ఇది ఒక మంచి వేగా ఉంటుంది. మరి ఆబ్జెక్ట్ లెసన్ ద్వారా యేసయ్య గురించి మీ ఫ్రెండ్స్కి చెప్పేస్తారు కదా పిల్లలు. మరి ఈ వీక్లో ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారా? విషింగ్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే పిల్లలు. ఒకవేళ మీరు బర్త్డే సెలబ్రేట్ చేసుకోకపోతే మీ ఫ్రెండ్స్ కానీ, మీ కజిన్స్ కానీ, మీ యొక్క రిలేటివ్స్ ఎవరు సెలబ్రేట్ చేసుకున్నా వాళ్ళకి మీరు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఈ వీడియోని షేర్ చేయాలి. ఎందుకంటే మన మధ్యన ఉన్న పాస్టర్ రత్నాకర్ అన్న మీకోసం ప్రార్థన చేసి ఒక ప్రామిస్ని రిలీజ్ చేస్తున్నారు పిల్లలు. మరి మీరు రెడీగా ఉన్నారా పిల్లలు? హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్. బాగున్నారా? ఈ వారం రోజుల్లో ఎవరైనా బర్త్డేస్ జరుపుకున్నట్లయితే మీకోసం ప్రార్థన చేయడానికి నేను వచ్చాను. మీకు ఒక దేవుని మాట ఇవ్వాలని ఆశపడతా ఉన్నాను. యెషయా 58:14 ఈ విధంగా రాయబడి ఉంది. దేశం యొక్క ఉన్నత స్థలాల మీద నేను ఎక్కిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో మీరు ఎవరైనా బర్త్డేస్ చేసుకుంటా ఉంటే ఈ వాగ్దానం మీకు ఖచ్చితంగా దేవుడు చేస్తాడని నేను నమ్ముతా ఉన్నాను. అయితే మీరు నమ్మినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి, ఓకేనా? కళ్ళు మూసుకున్నట్లయితే నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు యేసయ్యా. మరి ఈ వారంలో ప్రభా, ఈ సంవత్సరంలో ప్రభా, బిడ్డలు ఎవరైతే నాయనా బర్త్డేస్ జరుపుకుంటా ఉన్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని అడుగుతా ఉన్నా ప్రభా. దేశం యొక్క ఉన్నత స్థలాల మీద వారిని మీరు నిలబెడతానని వాగ్దానమును ప్రభా మీరు స్థిరపరచమని అడుగుతా ఉన్నా ప్రభా. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి నమ్మి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పిల్లలు. మరి మీ అందరు కూడా ఈ బర్త్డే విషెస్ నచ్చాయి కదా? వెరీ గుడ్. సరే పిల్లలు, మరి ఈ వీక్ అంతా మీకు ఎలాగా జరిగింది? ఈ రోజు ప్రోగ్రామ్ నచ్చిందా? మీరు స్టోరీ ద్వారా నేర్చుకున్నారా? మెమరీ వర్స్ ఎలా బ్లెస్ అయ్యారా? యాక్టివిటీ చాలా బాగుంది కదా పిల్లలు. మరి యాక్షన్ సాంగ్ సంగతి ఏంటి? వెరీ గుడ్. ఈ ప్రోగ్రామ్ అంతా మీకు బ్లెస్సింగ్ ఉందని మేము నమ్ముతున్నాం. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మా కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుడు మాకు ఇంకా జ్ఞానం ఇవ్వాలి, మీలాంటి అనేకమైన పిల్లల దగ్గరికి మేము చేరాలని చెప్పి మీరు ప్రార్థన చేయండి పిల్లలు. మరి లాస్ట్ ఎండింగ్ ప్రేయర్ చేయడానికి మన మధ్యన నవీన్ అన్న వస్తున్నారు. మీ అందరూ కూడా నవీన్ అంతా కళ్ళు మూసుకుని యేసయ్యా మాకు ఇవన్నీ నేర్పించినందుకు నాకు థ్యాంక్స్ యేసయ్యా. ఇవన్నీ మేము మర్చిపోకుండా మన హృదయంలో మేము జాగ్రత్తగా భద్రంగా ఉంచుకోవడానికి మీరు సహాయం చేయండి యేసయ్యా అని ప్రార్థన చేద్దామా పిల్లలు? సో నవీన్ అంతా కలిపి మన యేసయ్యకి ప్రార్థన చేద్దాం. ఓకే పిల్లలు, మరి ఈరోజు ప్రోగ్రామ్ అంతా మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారు కదా. మరలా నెక్స్ట్ వీక్ ఇదే టైంకి కలుద్దాము. సో ఇప్పుడు మనం అందరము ఆఖరి ప్రార్థన చేసుకుందాం. మరి అందరూ కళ్ళు మూసుకుందామా? ఇదిగో చాలామంది కళ్ళు మూయట్లేదు. ఓకే, అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.
ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్ ద్వారా ప్రభువా ఎవరెవరైతే చూసారో ప్రతి చిన్న బిడ్డని మీరు దీవించండి ప్రభువా. మరి వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో, ఏ పాట అయితే నేర్చుకున్నారో, ఏ వాక్యం నేర్చుకున్నారో, ఏ లెసన్ విన్నారో వాళ్ళ వినికిడిలో భద్రపరచండి ప్రభువా. వారి కష్ట సమయాల్లో నాయన వాక్యం ద్వారా వారు మాట్లాడడానికి మీరు సహాయం చేయమని, మరలా తిరిగి వచ్చే వారం వరకు ప్రభువా మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు మరి ఆ నవీన్ అంతా కలిపి ప్రార్థన చేశారు కదా, అమ్మాయి నన్ను గట్టిగా చెప్పారా? వెరీ గుడ్ పిల్లలు. మరి ఈ వీక్ అంతా కూడా మీరు యేసయ్య మాటల్ని, యేసయ్య వాక్యాన్ని మీరు హృదయంలో భద్రపరచుకోవాలి. అది అనేకులకు మీరు బ్లెస్ అయ్యి అనేకులకి అది బ్లెస్సింగ్ ఉండడానికి మీరు సహాయం చేయండి పిల్లలు. సహాయకరంగా ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఎవ్రీ వీక్ మార్నింగ్ 6 o'clockకి మేము డైలీ ఒక మెమరీ వర్స్ మీకు నేర్పించడానికి అక్క వాళ్ళ అన్న వాళ్ళు అందరూ రెడీగా ఉన్నారు. ఆ మెమరీ వర్స్ మీరు మార్నింగ్ 6 o'clock షార్ప్ రిలీజ్ అవుతుంది. మీరు స్కూల్కి వెళ్ళకముందు ఆ వాక్యాన్ని నేర్చుకొని రోజంతా కూడా ఈరోజు నేను ఈ వాక్యం నేర్చుకున్నానని మీ ఫ్రెండ్స్తో కూడా చెప్తా ఉంటే వాళ్ళకు కూడా దేవుని వాక్యం వస్తుంది పిల్లలు. సో నెక్స్ట్ వీక్ మేము కలుస్తాం 4 PM జీసస్ కాలేజ్ లిటిల్ చైల్డ్ ఛానల్లో. ఈ వీక్ అంతా కూడా ఏసే కొరకు బ్రతకండి, ఏసేలా బ్రతకండి. గాడ్ బ్లెస్ యూ. వి ఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. జీసస్ లవ్స్ యూ.